ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ ఆమె తన పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని చండాలంగా రెడీ అవుతుంది. ఆ రెస్టారెంట్ లో పెళ్లి చూపుల కోసం వచ్చి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే తన ముందు టేబుల్ దగ్గర ఉన్న అబ్బాయిని చూసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని వెంటనే అతని దగ్గరికి వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ లా నటిస్తుంది. అప్పుడు తనతో వచ్చిన అమ్మాయి తనకు ముందే గర్ల్ ఫ్రెండ్ ఉందని అనుకుని అతని ముఖాన పైన నీళ్లు కొట్టి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె అతని ముఖాన్ని క్లియర్ గా చూసి అతను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదని తెలుసుకుంటుంది. దాంతో ఆమె అతనికి సారీ చెప్తుంది. కానీ అతను ఆమె తన పెళ్లి చెడగొట్టినందుకు ఆమెనేమి అనడు. మరియు అతను ఆమెతో మీరు ఓకే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతుంది. కానీ అతను చాలా అందంగా ఉండడం వల్ల ఆమె అతనితో పెళ్లికి ఓకే చెప్తుంది. అయితే ఆమెకి తను కోటీశ్వరుడు అని మరియు తన పెద్దవాళ్ళు కుదిర్చిన అమ్మాయిని కలవడానికి వచ్చాడని ఆమెకి తెలియదు. అయితే అతను తన అమాయకత్వాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంతలో తన లగ్జరీ కార్ అక్కడికి వస్తుంది. తన అసిస్టెంట్ కి విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆమె అంత పెద్ద ఇల్లుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అతను కోటీశ్వరుడు అని చెప్పకుండా అది అద్దె ఇల్లు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఆమె స్నానం చేయగానే తను అసహ్యంగా ఉండడం కోసం వేసుకున్న